నాన్న, మీరు నాకే ఎందుకు తిలకం దిద్దారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు నాన్న. రాత్రి మమ్మల్ని అలా చూసి నాకు అర్హత లేదని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్న మీరు తెల్లారేసరికి ఎందుకు మీ నిర్ణయం మార్చుకున్నారు? రాత్రి మీ దృష్టిలో తప్పు అనిపించింది, తెల్లారేసరికి ఒప్పెలా అయిపోయింది? ఏదో జరిగింది, అదేంటో తెలియాలి నాన్న. మీరే తొందరగా కోలుకొని చెప్పాలి. అప్పుడే వైదేహిని పొందే అర్హత ఉంది అనుకునే నేను హక్కుని సంపాదించుకోగలుగుతాను. తొందరగా కోలుకోండి నాన్న. ఎలాంటి కోడలు రావాలనుకున్నానో అలాంటి కోడలే నీ చిన్న కోడల రూపంలో వచ్చింది. పెద్దోడి విషయంలో జరిగిన పొరపాటు చిన్నోడి విషయంలో జరగలేదు. ఏదో తగలపడిపోతున్నట్టు ఇల్లంతా ఈ పొగేంటి? గుళ్ళో హోమాలు అయిపోయాయి, ఇంట్లోనే మొదలు పెట్టేశారా? పొగకి ధూపానికి తేడా తెలియందానివి. నీకు చెప్పినా అర్థం కాదలే. చిన్న కోడల్ని చూసి నేర్చుకో. సియా, ఏంటత్తయ్యా ఏదో చెప్పబోయి ఆపేశారు? చిన్న కోడల్ని చూసి నేర్చుకోమన్నారు కదా. రామ్మ చిన్న కోడలా, అత్తయ్య గారు నిన్ను చూసి ఏదో నేర్చుకోమంటున్నారు. నేర్చుకుంటాను, కిందకి రా. సియా, నువ్విప్పుడే లేచావా? అవునత్తయ్యా. మరైతే తోరణాలు కట్టిందెవరు, ధూపం వేసిందెవరు? ఏమో తెలియదు బామ్మగారు. ఇంకెవరు? అదిగో వచ్చింది చూడండి. ఇలాంటి వాటన్నిటికీ బాగానే ముందుంటుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ ఓవర్ యాక్షన్ ఏంటో అర్థం కావడం లేదు. ఇంట్లో ఏవో పండగలో ఉత్సవాలు జరుగుతున్నట్టు ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇక నుంచి ఇంట్లో
పండగ వాతావరణమే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావ్? మతి కాని పోయిందా? అవతల మామయ్య గారు చావు బతుకుల్లో ఉంటే మనం పండగ చేసుకోవాలా? ఆగండి. మావయ్య గారు చావు బతుకుల్లో ఉన్నారని మాత్రం అనొద్దు. ఆయన చావును జయించి మళ్లీ పుట్టారు. ఇప్పుడు ఆయన పసిపిల్లవాడితో సమానం. మొదటిసారి పండంటి బిడ్డని ఎత్తుకొని ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి పండగ వాతావరణం ఉంటుందో, ఎంత సంతోషంతో నిండిపోతుందో, ఈ ఇల్లు అలాగే ఉండాలి. నిన్నిలా చూస్తుంటే నా కొడుకుని మొదటిసారిగా గుండెలకు హత్తుకున్నా నేనే గుర్తొస్తున్నా. మళ్ళీ వాణ్ణి చిన్నపిల్లాళ్ళలాగే చూసుకుంటాను. ఈ ఇంటి కోడలిగా నువ్వు చేయాల్సిన పనులు కదమ్మా ఇవి. మీ అక్కను చూసి నేర్చుకో. నువ్వు వెళ్ళి స్నానం చేయి. నీకు ప్రత్యేకించి చెప్పాలా? ఇంట్లో దీపం పెట్టాల్సిన వాళ్ళు పొద్దు పొడిచకు కూడా స్నానాలు లేకుండా ఇంట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో శుభం ఎలా జరుగుతుంది? డాక్టర్ గారు వచ్చే టైం అయింది, వెళ్ళు. మందులు వాడుతూ ఉండండి. 4 రోజులకు ఒకసారి వచ్చి చెకప్ చేస్తాను. ఈలోగా ఏమన్నా మార్పులు కనపడితే చెప్పండి. ఆయన పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సిందేనా? చెప్పలేమండి. ఏదన్నా అద్భుతం జరిగి కోలుకోవాల్సిందే గాని ఆయన్ని మామూలు మనిషిని చేసే మందైతే ప్రస్తుతానికి అందుబాటులో లేదు. విదేశాల్లో కూడా నయమయ్యే అవకాశం లేదా డాక్టర్? ఎక్కడికైనా తీసుకెళ్తాం, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ చెప్పాను కదండి, అలాంటి అవకాశం ఏదన్నా ఉంటే పంపించకుండా ఉంటానా? అసలు ఆయన ప్రాణాలతో ఉండడమే అదృష్టం. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో గాని మేమైతే దశరథ రామయ్య గారు చనిపోయారని అనుకున్నాం. పల్స్ రేటు, హార్ట్ బీటు ఏమీ లేవు. అందుకే ఆయన చనిపోయారని చెప్పాం. అందుకు మీరు మమ్మల్ని క్షమించాలి. అవసరం లేదు డాక్టర్.
దశరథ రామయ్య నిజంగానే మరణించాడు. ఏమంటున్నారు గురువుగారు? ఆయన ప్రాణాలతో ఉన్నారు అని తెలిసాకే పోతాయనుకున్న ప్రాణాలు నిలబడ్డాయి. మీరు మళ్ళీ అదే మాట అంటున్నారేంటి? నిజం కౌసల్యమ్మ, మారక దశ దగ్గర పడుతుందని బాధ్యతలు అప్పగించాలని నేను అప్పుడే చెప్పాను. అనుకున్నట్టుగానే బాధ్యతలు అప్పగించి తనువు చాలించాడు దశరథ రామయ్య. అదేంటి గురుగారు, మా మామయ్య గారు ప్రాణాలతోనే ఉన్నారని డాక్టర్లు ఇంటికి తీసుకొచ్చి పడుకోపెడితే అసలు ప్రాణాలే లేవన్నట్టు మాట్లాడుతున్నారు? ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ ఇవి ఆ ప్రాణాలు కాదు. ఇది దశరథ రామయ్య పునర్జన్మ. కౌసల్య పసుపు కుంకాల కోసమో లేదా పూర్తి చేయవలసిన మహత్కార్యమో ఏదైనా మిగులుందేమో ఇదే తనువుతో మళ్ళీ జన్మించాడు. ఇప్పుడు ఆయన పసిపిల్లవాడితో సమానం. ఇప్పుడు ఆయన పసిపిల్లవాడితో సమానం. పసిపిల్లవాడిలాగే మనం చెప్పేవన్నీ వింటాడు, కానీ మనతో ఏమీ చెప్పలేడు. సంభాషణలన్నీ భగవంతుడితోనే. కరెక్ట్ గురుగారు, ప్రస్తుతం ఆయన కండిషన్ అదే. మనం చెప్పే ప్రతిదీ ఆయన మెదడుకు చేరుకుంటుంది, కానీ ఆయన దేనికి రెస్పాండ్ అవ్వరు. అది ఎప్పటికి జరుగుతుందో ఏమో, ఎప్పటికైనా జరగచ్చు. పోయిన ప్రాణాలు ఏ రూపంలో వచ్చి నిలబెట్టాడో, ఏ రూపంలో మళ్ళీ చలనం కలిగిస్తాడో అంతా ఈశ్వర సంకల్పం. హాస్పిటల్లో వైదేహి మామయ్య గారి గదిలోకి వెళ్ళాక చనిపోయిన ఆయన బ్రతికారు అంటున్నారు. ఇప్పుడు పొరపాటున ఆయన కదిలితే దానికి వైదేహియ కారణం అంటారు. దీనికస్సలు క్రెడిట్ వెళ్ళనివ్వకూడదు. నిజమే గురువుగారు, ఆ దేవుడి సంకల్పం ఉంటే ఎప్పుడైనా మామయ్య గారు కోలుకోవచ్చు. కానీ ఎంతో ఆరోగ్యంగా ఉండే మామయ్య గారు సడన్ గా ఇలా అయిపోయారంటే ఎవరింట్లో అడుగుపెట్టిన వేళ విశేషమో, ఎవరి పాదం మహిమో. మీకు ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా గురువుగారు? అంతా మన తలరాత ప్రకారమే జరిగిందానికి ఎవరి మీద పడి ఏడవడం ఎందుకు? అలా అనుకోవడంలో తప్పేమీ లేదమ్మా. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎవరో ఒకరిని నిందించడం, వేలెత్తి చూపించడం మానవ నైజం. మీకు కథ చెప్తా.
నాతో రండి. కాస్త దశరథరామయ్యకి గాలి తగలనివ్వండి. రండి. కొంతమంది భక్తుల బృందం కాశీయాత్రకు బయలుదేరారు. దారి మధ్యలో ఒక వ్యక్తి ఆ బస్సెక్కాడు. అతను బస్సెక్కింది మొదలు ఉరుములు మెరుపులు. 10 అడుగులకి ఒక పిడుగు పడుతూనే ఉంది. ఎక్కడ ఆ పిడుగులు తమ మీద పడిపోతాయేమోనని భయపడిపోతున్నారు. మధ్యలో ఒక వ్యక్తి బస్సు ఎక్కాడు కదా, అతని వల్లే ఈ ఉపద్రవం వచ్చిందని అతన్ని బస్సులోంచి దించేశారు. అంతే, ఇంకో 10 అడుగులు వెళ్లారో లేదో పిడుగు ఆ బస్సు మీద పడి అందరూ దుర్మరణం పాలయ్యారు. అంటే ఆయన వాళ్ళకి తోడుగా ఉన్నంతసేపు వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన అదృష్టమే వాళ్ళని బతికించింది. అది తెలుసుకోలేక అదృష్టాన్ని దూరం చేసుకొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఎవరు మన దురదృష్టం అని భావిస్తారో వాళ్లే మనకు అదృష్టం కావచ్చు. దీనంతటికీ కారణం ఎవరని అడిగావు కదూ? కారణం ఎవరో తెలుసు. జరిగిన ప్రతి సంఘటన దశరథరామయ్యకి తెలుసు. తను మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు మాట్లాడబోయే మొదటి మాట అదే. తెలుసంటే ఈయనకి తెలిసేమోనని భయపడిపోయా. పెద్దనాన్నకి తెలుసా? ఈయనెప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు నిజం చెప్పాలి. ఆ పరిస్థితి వస్తే గురుగారు, మీ మాటలు వింటుంటే త్వరలోనే ఆయన కోలుకుంటారనే నమ్మకం కలుగుతోంది. చెప్పాను కదమ్మా, అంతా ఈశ్వరేచ్ఛ. ప్రాణాలు నిలబెట్టినవాడు ఆ పరమార్థం నెరవేర్చకుండా తీసుకుపోడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. దశరథరామయ్య దేవాంష్కి తిలకం దిద్దాడు కదా, అంత మాత్రాన బాధ్యతలిచ్చే కార్యక్రమం పూర్తయిపోయినట్టు కాదు. అంటే దేవాంష్కి బాధ్యతలు లేనట్టేనా? మళ్ళీ పెదనాన్న లేస్తే గాని బాధ్యతల కార్యక్రమం పూర్తి కానట్టేనా? ఊరిని ఆత్రం తగలయ్యా. దీనివల్లే అన్నీ పోగొట్టుకుని అడ్డంగా బుక్ అయిపోతున్నావు కదరా. అంటే పాపం పెదనాన్న దేవాంష్కి ఎంతో ఇష్టంగా బాధ్యతల్ని అప్పగించారు కదా, ఇప్పుడది కాదంటే ఎలా అని నా బాధ. చెప్పేది పూర్తిగా వినునాయనా. కౌసల్యమ్మ, వెంటనే దేవాంశు సతీ సమేతంగా ఇంట్లో హోమం జరిపించాలి. అది చేస్తేనే పూర్తి బాధ్యతలు స్వీకరించినట్టు. రేపు హోమానికి ఏర్పాట్లు చేయించు. అలాగే గురుగారు. మర్చిపోవద్దు.
భార్యాభర్తలిద్దరూ కలిసి హోమం చేయాలి. అలాగే గురువుగారు. సమస్త సమంగళాది ప్రాప్తిరస్తు. ఉంటానమ్మా. అలాగే గురువుగారు. వెళ్ళొస్తానమ్మా. ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. విన్నారు కదా గురువుగారు ఏం చెప్పారు? భార్యాభర్తలిద్దరూ కలిసి హోమంలో కూర్చోవాలట.